హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు సింపుల్గా ఫిష్ ఫ్రై ఇంట్లోనే ఎలా 15 నిమిషాల్లో తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము చేపల్ని ఎప్పుడన్నా కోయించుకొని తీసుకున్నప్పుడు వాటిని బాగా గల్లుపు వేసి బాగా రుద్ది కడగాలి. అలా 2-3 సార్లు కడిగినాక ఒక గిన్నెలోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేసుకోవాలి అంటే, దీంట్లో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, పసుపు, కారము, ధనియాల పొడి, అండ్ మీకు ఏదైనా మసాలా కావాలంటే మసాలా. బట్ ఇంత మటుకు చాలా ఎక్కువ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వీటితోటి టేస్ట్ బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ కావాలంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్వాలేదు. సో చేప ముక్కల్ని ఎక్కువ బాగా పిసికి కలపకూడదండి. దాన్ని మృదువుగా హ్యాండిల్ చేయాలి. ముక్క అంటే ముక్క పీసెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం తిరుగుమాత వేసుకున్నట్టు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము ధనియాల పొడి వేస్తాము. వేరే మసాలాస్ ఎక్కువ వేసినా కూడా మనకు అంత టేస్ట్ రాదు. ఎందుకంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల ఫ్రైలో ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఎక్కువగా సూట్ అయ్యేది చేపలకి, మటన్ కర్రీకి అండి. వీటి రెండిట్లో ఏంటంటే ఈ ధనియాల పొడి వేసిన టేస్ట్ వేసినట్టు బాగా వస్తుంది, మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో ధనియాల పొడి కంపల్సరీ అండ్ మస్ట్ అండ్ షుడ్. దీని తర్వాత కొద్దిగా మీరు అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని దీన్ని కలుపుకోవచ్చు. సో ఇలా అన్నీ వేసేసుకున్నాక జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో ఇలా మనము ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఏదైతే మ్యారినేట్ చేసేసి పెట్టుకుంటే గనక మీకు ఈ ఫిష్ ఫ్రై అనేది ఒక 10-15 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఒక కేజీ 2 కేజీల ఫిష్ని ఇలా మంచిగా కడుక్కొని మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తే మీరు ఈజీగా రోజుకో 2 ముక్కలు 3 ముక్కలు కూడా వేపుకొని తినచ్చండి. లేకపోతే డీప్ ఫ్రాస్ట్ పెట్టుకుంటే అవెన్లో ఇది ఫ్రై అయిపోతుందండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి. రోజు కూడా తిన్నట్టు ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఫిష్ అనేది. ఎందుకంటే దీంట్లో ఒక ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా, మనం ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. నేను ఇది ఒక చేప తీసుకున్నానండి, 1 కేజీ చేప. అంటే 1 కేజీ చేప మనం తీసుకుంటే ఇంచుమించు దాంట్లో ఒక పావు కేజీ అట్లా వెళ్ళిపోతుందండి. 1/2 కేజీ దాకా వెళ్ళిపోతుంది, మనకు 1/2 కేజీ అలా వస్తుంది అనమాట. సో 1/2 కేజీ చేపకి నేను ఇవన్నీ వేసుకున్నాను. ఇట్లా మొత్తం నీట్గా అల్లం ఎల్లిగడ్డ కూడా కలిపేసేసుకొని దీన్ని మంచిగా ఒక అంటే వాటర్ లేని బాక్స్లో పెట్టేసుకొని మూత టైట్ సీల్ మూతతో తీసుకొని డీప్లో పడేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1-2 తీసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు, ప్యాన్ మీదైనా అవెన్లో అయినా కూడా. సో చూసారు కదా, నేను ఇలా అన్ని ముక్కలు నీట్గా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఈ బాక్స్లో అంటే ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు మనము పులుసుకు కూడా వాడుకోవచ్చండి. ఫ్రైకే కాదు, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నది అంటే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఇది ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, మామూలుదైనా పర్వాలేదు, ఆయిల్ వేసేసుకొని దాన్ని ముక్కలు పెట్టేసుకోవాలండి. ముక్కలు పెట్టుకున్నాక ఎక్కువ ముక్కల్ని కదిలించకూడదు. సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా విడవిడంగా దూరంగా ముక్కల్ని వేసేసుకోవాలండి. అండ్ ఒక 5-10 నిమిషాల తర్వాత తిప్పాలండి. ముందుగానే తిప్పితే అది అడుగు అంటే సగం ముక్క పైనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా వేయాలండి. యూజువల్గా అయితే పెద్ద చేపలు అయితే త్వరగా విరగవు. చిన్నవి స్లెండర్గా అంటే సన్నగా ఉండే చేపలు అయితే త్వరగా విరుగుతాయి అన్నమాట. సో ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి
సో 5 నిమిషాలు మూత పెట్టి తీసినాక ఇలా అవుతాయండి ఫిష్ అనేది. సో ఇలా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో కొద్దిగా కారము, ఉప్పు, ధనియాల పొడి పైనుంచి అంటే కలుపుకొని కొద్దిగా తీసుకొని 1/2 స్పూన్ వేసుకొని ఈ చేప ముక్కల మీద లైట్గా చల్లేసేసి 1 నిమిషం స్టవ్ మీద పెట్టి ఆపేసేయాలి స్టవ్ అనేది. సో ఇప్పుడు మనకి సర్వింగ్కి ఈ చేప ముక్కలు చాలా రెడీ అండి. సో దీన్ని మనం దేంతో అయినా తినచ్చు అండ్ ఈజీగా అయిపోయే డిష్ అనమాట. సో చూసారు కదా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చకచక క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు మీ కమెంట్స్ వాల్యుబుల్ కమెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది ఈ వీడియో, బట్ తెలియని వాళ్ళ కోసం చేశానండి ఈ వీడియో. Thank you for liking, sharing and subscribing my channel. Please do support like this only.